ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది మోషేకి. ఏమైంది? 2 పాయలైంది. ఎందుకు అడ్డుగా రావాలి? ఎందుకు 2 పాయలు చేయాలి? ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి ఆ రాహాబు వేశ్య ఏమంటుంది తెలుసా? మీ దేవుడు మీ ఎదుటవా మీకు అడ్డుగా వచ్చిన ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు కనుక నిశ్చయముగా జీవము కలిగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మీ యొక్క భయము మమ్మల్ని ఆవరించి ఉంది. మీ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. గర్భఫలము లేక ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు బాధపడుతున్నావు. ఎందుకో తెలుసా? నువ్వు నమ్మిన దేవుడు నీ పక్షం నుండి అద్భుత కార్యము చేయగల దేవుడని నీ చుట్టూ ఉన్నవారు నమ్మాలి. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇబ్బంది కొలిమిలో ఇబ్బందికరమైనటువంటి భయంకరమైనటువంటి ఎరికో గోడల వంటి సమస్యలు నీకు అడ్డుగా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయో తెలుసా? నేను రక్షించిన దేవుడు, నిన్ను నడిపించే దేవుడని, నీ ఎదుట నీకు అడ్డుగా ఉన్నటువంటి ఎరుకో గోడల్ని కూడా ఆయన తుత్తునీలుగా చేయగల సమర్థుడని చెప్పి నీ చుట్టూ ఉన్న అన్యులు ఆయన్ని మహిమపరచడానికే నీ ఎదుటకి ఎరుకో గోడలు అడ్డుగా వస్తున్నాయి. ఎరుకో గోడల వంటి సమస్యలు అడ్డుగా వస్తున్నాయి. కనుక ప్రభు ద్వారా మనము ప్రతి విషయాన్ని జయించుకోవాలి. తద్వారా దేవుని నామము మనల్ని బట్టి మహిమపరచబడుతుంది. వెంటనే పక్షవాయువు కలిగిన వ్యక్తిని చెప్తున్నాడు దేవుడు, ఇదిగో నీ పరుపు ఎత్తుకొని నడువు అంటే ఆ స్వరము జీవము కలిగిన స్వరము కనుక వెంటనే ఆ చేతులు ఆ కాళ్ళు పనిచేశాయి. దేవుని మాటలో ఉన్న శక్తి ఎంత గొప్పది. ఆ మాటకి నీ జీవితంలో ఎంత విలువ ఇస్తున్నా. ఆ వ్యక్తి 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నా తిరిగి లేచాడు. అయితే స్వస్థత పొందుకున్నటువంటి పక్షవాయువు కలిగిన వ్యక్తి ఒక దగ్గర యేసయ్యని కలిశాడు. ఎక్కడంటే సమాజ మందిరంలో. ఎక్కడ కలిశాడు? దేవుని యొక్క మందిరంలో కలిశాడు. కలిసినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇక మీదట పాపము చేయవద్దు. చాలామంది అద్భుతాలు పొందుకున్న వాళ్ళు, ఆశ్చర్యకార్యాలు పొందుకున్న వాళ్ళు కనబడకుండా పోతారు. కానీ ఇతను మందిరంలోనే ఉన్నాడు. ఈ 38 సంవత్సరాల తన జీవితంలో నరకాన్ని చూశాడు. కాబట్టి తన జీవితంలో ఆ జీవాన్ని పొందుకున్న తర్వాత దేవుని మందిరంలో ఉన్నాడు. మీ జీవితాల్లో ఒక శ్రేష్టమైన పాఠం నేర్చుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొలది, మీ జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసిన కొలది, ఇంకా మిమ్మల్ని హెచ్చించిన కొలది, నీ జీవితంలో ఒక గొప్ప మేలు చేత నిన్ను తృప్తిపరిచినప్పుడు దేవుని పాదాలు ఇంకా ఇంకా ఆశ్రయించాలి. ఎలుగెత్తి స్తుతించు. కనుక మన జీవితాల్లో మనం ఎంతగా హెచ్చించబడినా, ఎంతగా ఆశీర్వదించబడినా, మన జీవితంలో మనం విడుదల పొందుకున్నా ప్రభుని మాత్రం విడిచిపెట్టడానికి వీల్లేదు. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. అప్పుడు ఆ యూదులు యేసయ్యని గుర్తుపట్టి ఒక మాట అంటున్నారు, విశ్రాంతి దినం రోజున ఇతన్ని స్వస్థపరిచింది నువ్వా అని చెప్పంట యేసయ్యని హింసించారంట. చూద్దామా ఆ వాక్యాన్ని? యోహాను సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. యేసయ్య మంచి కార్యములు చేస్తే హింస పొందుకుంటున్నారు. హింసించారంట, బాధ పెట్టారంట. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా మంచి కార్యాలు చేస్తున్నప్పుడు, మంచి విధంగా మనం ముందుకు సాగుతున్నప్పుడు కొన్ని అభ్యంతరాలు మనకి వస్తాయి. దాన్ని బట్టి మనుషులు మనల్ని హింసిస్తున్నారనో బాధ పెడుతున్నారనో మనం కృంగిపోవడానికి వీల్లేదు. అన్ని విషయాల్లో ప్రభు దృష్టిలో ముందుకు సాగడానికే మనము చూడాలి. యేసయ్యను యూదులు హింసించారు. ఎందుకు హింసించారంటే మంచి పనులు చేస్తే కూడా హింసించారు. వాక్యాన్ని ఎత్తిపెట్టి విశ్రాంతి దినం రోజున ఒక మనిషిని ఎందుకు బాగుపరిచావు? చాలా విధాలుగా ఈ లోకంలో క్రైస్తవులైన మనకి ముందుకు సాగుతున్నప్పుడు, దేవుని బిడ్డగా ముందుకు సాగుతున్నప్పుడు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు మనకి వస్తాయి. అటువంటి సమయంలో కూడా మనం హింసించబడినా కూడా మనం ముందుకే వెళ్ళాలి, కానీ వెనక్కి వెళ్ళడానికి వీలేదు. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకకు తిరుగువాడు నాకు పాత్రుడు కాదు. కనుక మీ జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ముందుకే సాగండి. అంతేగాని పరిస్థితులు తారుమారు అవుతున్నాయని, ఇబ్బందికరమైన కొలిమి ఉందని వెనుకకు వెళ్ళే పరిస్థితులు ఏ రోజు మీ జీవితాల్లో ఉండడానికి వీల్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. నడిపించకయ్యా నా నాయన
నా చెంత చేరుమయ్యా నన్నేడిపించకయా నా నాయన నా చెంత చేరుమయ్యా ఎన్నెన్నో కలలు కన్నా నా చిన్ని తనయ్యా ఆశలెన్నో పెట్టుకున్నా ఓ ప్రియతనయా